నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడి వేడిగా సాగుతూ ఉన్నాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఆర్థికంగా మొత్తంగా ఎలా ఉంది, రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఈ అన్నిటి అంశాలకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ముఖ్యంగా 6,71,757 కోట్ల అప్పు ఉందని ఈ విషయాన్ని శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ఇక చాలా అంశాలు ఉన్నాయి అందులో. ప్రభుత్వం బడ్జెట్లో గత ప్రభుత్వం బడ్జెట్లో ఏ సంవత్సరం ఎంత కేటాయించింది, ఆ తర్వాత ఎంత ఖర్చు చేస్తూ వచ్చారు, ఎంత బడ్జెట్లో పెట్టిన దానికన్నా ఖర్చు చేయనిది ఎంత, ఇలా అనేక రకాల అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా అందులో పొందుపరచడం జరిగింది. ఆ విషయాల గురించి ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం చూస్తున్నాం కదా, ఆర్థిక శాఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ అంచనాల ఆధారంగా ప్రణాళికాబద్ధమైన ఖర్చులు గత ఆర్థిక సంవత్సరంలో చేయబడతాయి. అయితే ప్రభుత్వం వాస్తవానికి ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి వచ్చే సంవత్సరపు మార్చి 31 వరకు ఆ లక్ష్యాలను సాధించడం కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సూచిస్తుంది. బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయం నిష్పత్తి, బడ్జెట్ విశ్వసనీయత యొక్క కొలమానం అని కూడా పిలుస్తారు. అయితే ఇది ప్రణాళిక ప్రక్రియ యొక్క నాణ్యతను మరియు బడ్జెట్ క్రమశిక్షణకు కట్టుబడి ఉండడాన్ని సూచిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు మరియు వాస్తవ వ్యయాలు శాతంగా బడ్జెట్ విశ్వసనీయత యొక్క కొలతను ఇక్కడ చూడొచ్చు అంటూ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఏది గత ప్రభుత్వం 2000 అంటే ప్రభుత్వం దిగిపోయే వరకు బడ్జెట్ ఎంత మొత్తం ప్రవేశపెట్టారు, తర్వాత ఎంత ఖర్చు చేశారు, అది ఎంత శాతంగా ఖర్చు అయిందనే విషయం చాలా స్పష్టంగా ఇందులో ఇవ్వడం జరిగింది ఈ శ్వేతపత్రంలో. ఒకసారి చూడొచ్చు మనం 2014 నుంచి 2015 వరకు బడ్జెట్ ఎస్టిమేట్స్ చూస్తే కనుక కోట్లలో 1,638 కోట్లుగా ఈ బడ్జెట్ని పెడితే అందులో ఖర్చు చేసింది ఎంత అంటే 62,306 కోట్లు, అంటే అది 61.9% మాత్రమే ఖర్చు చేశారు. దగ్గర ఇక్కడ ఎంత శాతం ఖర్చు చేయలేదనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పెట్టిన దానికన్నా కూడా 61% మాత్రమే ఇక్కడ ఖర్చు అయిందనే విషయం మనకి చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఇక 2015-16 గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ 1,15,689 కోట్లు పెట్టగా ఖర్చు చేసింది అంత కేవలం 97,811 కోట్లు మాత్రమే, అంటే 84.5%. సరే, ఇక్కడ అంత మాత్రం ఖర్చు అయింది. ఇక 2016-17 చూసినా కూడా 1,30,416 కోట్లను ప్రవేశపెడితే 1,21,735 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే అసలు ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా పెట్టిన ఖర్చు విషయంలో ఈ యొక్క బడ్జెట్లో మాత్రమే దగ్గర 93.3% ఖర్చు పెట్టారు. ఇక మిగతాది మొత్తం కూడా ఎక్కడ ప్రవేశపెట్టిన బడ్జెట్ గాను ఖర్చు చేసిన దానికి అసలు ఏమాత్రం పొందనే లేదనేది చాలా స్పష్టంగా ఈ గణాంకాలు చూస్తే మనకు కనిపిస్తూ ఉంది. ఇంకోటి 2017-18 కూడా చూడొచ్చు. 1,49,646 కోట్లు ప్రవేశపెడితే 1,20,211 కోట్లు మాత్రమే ఖర్చు అయింది, అంటే 80.3% మాత్రమే ఇక్కడ ఖర్చు అయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సేమ్ అంతే ఉంది 18-19 బడ్జెట్లో కూడా 1,74,454 కోట్లు ప్రవేశపెడితే 1,35,328 కోట్లు మాత్రమే ఎక్స్పెండిచర్గా చూపిస్తూ ఉన్నారు. అందులో 77.6% అనుకోవచ్చు. సేమ్ 2019-20 విషయానికి వచ్చినప్పుడు కూడా 1,46,492 కోట్లుగా ఇక్కడ బడ్జెట్ ఎస్టిమేట్ వేస్తే ఖర్చు చేసిందంతా అంటే చాలా తక్కువ. 2019-20కి మాత్రం కొంత 97.5% ఖర్చు చేసినట్లుగా ఏదో ఒకటి కనిపిస్తూ ఉంది. కానీ 2021 వచ్చేటప్పటికి మాత్రం 1,82,914 కోట్లు ఎస్టిమేట్స్ అయ్యగా 1,57,547 ఎక్స్పెండిచర్ కింద చూపిస్తూ ఉన్నారు కోట్లు, కానీ 86.1%. అంటే మొత్తంగా అసలు గత ప్రభుత్వం ఉన్న నాటికి ఈ ప్రభుత్వం మారకముందు ఎంత అంటే టోటల్గా 14,87,834 కోట్లుగా బడ్జెట్ ఎస్టిమేట్స్ అనేది చూపిస్తూ ఉంటే ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి 12,24,877 మాత్రమే, 82.3% ఖర్చు అనేది మనకి ఇది యాక్చువల్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ బడ్జెటెడ్ అనేది మనం చూసుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా 2014-23 మధ్య కాలంలో సగటున తెలంగాణ బడ్జెట్ వ్యయంలో ఎంత అయిందంటే 82.3% మాత్రమే ఖర్చు చేసింది. మిగతా రాష్ట్రాలు కూడా చూడవచ్చు కదా,
సేమ్ రాజస్థాన్ కానీ కర్ణాటక, రాజస్థాన్ అయితే 116.4% ఖర్చు, అంటే వారు ఎస్టిమేట్ వేసిన దానికన్నా కూడా ఎక్స్పెండిచర్ ఖర్చు ఎక్కువగానే ఖర్చు పెట్టారనేది మనకు కనిపిస్తూ ఉంది. మధ్యప్రదేశ్ కూడా దగ్గర చాలా వరకు పర్సెంటేజ్ ఉంది. కేరళ కానీ, మహారాష్ట్ర, గుజరాత్ తీసుకున్న, తమిళనాడు తీసుకున్న, వెస్ట్ బెంగాల్ తీసుకున్న, ఏ స్టేట్ తీసుకున్నా కూడా అన్నీ దాదాపు ముందంజ ఉన్నట్లుగా అంటే మనకి గణాంకాలు చెప్తా ఉన్నాయి. అంటే తెలంగాణ దగ్గర చివరి నుంచి 17వ స్థానంలో ఉంది. ఇక్కడ చివరి నుంచి కాదు, స్థానమే 17వ స్థానంలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సాధారణ రాష్ట్రాలతో పోల్చితే బడ్జెట్ మరియు వాస్తవ వ్యయాల మధ్య తెలంగాణ రాష్ట్రం అత్యధిక అంతరాలను కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరంలో అంచనా బడ్జెట్ వ్యయంలో 79.3% మాత్రమే ఖర్చు చేయడంతో తెలంగాణ రాష్ట్ర పనితీరు దేశంలో చివరి నుండి 2వ స్థానంలో ఉంది. తెలంగాణ కంటే పంజాబ్ మాత్రమే బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయంలో తక్కువ నిష్పత్తిని కలిగి ఉంది. ఇది ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఎలా ఉంది అనే పరిస్థితి. ఇప్పుడు ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం. 2004-2014 మధ్య 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయానికి మధ్య సరాసరి వ్యత్యాసం కేవలం 13% మాత్రమే. చూడొచ్చు మరి ఊరికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి పరిస్థితుల గురించి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2004-05 నుండి 2013-14 వరకు బడ్జెట్ మరియు వ్యయం వివరాలు చూద్దాం. అబ్జర్వ్ చేయొచ్చు. 2004-05 బడ్జెట్కి అయితే 51,142 కోట్లు ప్రవేశపెట్టగా 45,747 కోట్లు ఖర్చు చేశారు. 89.5% ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ మనం ఓవరాల్గా చూసినా కూడా పర్సంటేజ్ ఇక్కడ మొత్తంగా చూస్తే అంటే 14 వరకు చూసుకుంటే 10,04,326 కోట్లు ప్రవేశపెట్టగా 2004 నుంచి 14 వరకు ఇది 8,73,929 కోట్లు ఖర్చు చేస్తే అందులో 87% అన్నట్టు ఇది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయంలో తెలంగాణ వాటా ఎంత అయింది, ఎంత ఇది మొత్తంగా ముందు నుంచి ఉన్న బడ్జెట్ వివరాలు. కంబైన్డ్ స్టేట్ టోటల్ ఎక్స్పెండిచరు తెలంగాణ షేర్ ఇక్కడ 41.68% షేర్ మనం ఉంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పూర్తి లెక్క. మొత్తంగా ఎంత అప్పు ఉందనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 6,71,757 కోట్లు. సో ఈ అప్పుకు సంబంధించిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఒక డేటాని, ఒక శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ అప్పుల విషయం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన విషయాల గురించి అసెంబ్లీలో కూడా చర్చను చేపట్టారు. ఇంకా చాలా అంశాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతామంటూ చెప్తా ఉంది. ఇది వాళ్ళ ఏబిఎన్ డిజిటల్ స్పెషల్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.